కుక్కతోక వంకరంటారు చూసిండ్రా అట్లనే ఉన్నది సెల్ఫీ పిచ్చోల తరీకా. హైదరాబాద్కి ఐకానోసెంటి కేబుల్ బ్రిడ్జ్ కట్టిస్తే ఆయనతో ఆడికెళ్ళి పానం పొడగొట్టుకునే పనులు చేస్తున్నారు. వద్దురా అంటే ఇంటారా? ఒక్కొక్కరు పోజులు ఎట్లున్నాయో చూస్తారా? వీళ్ళ ఏషం పాడుగాను చూడురు మీరే. ఇగో చూసిర్రా, తెలంగాణ రాజధాని హైదరాబాదు రాజసంకు మరో సంతకం లాంటిది కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు మీద ఇట్లా కట్టిర్రు. కండ్లకు కుష్ అయ్యేటట్టు, కాంతులు ఎదజల్లేటట్టు కలర్ కలర్ బుగ్గలు పెట్టి రంగుల లోకం ఈయనే ఉందా అనేటట్టు కట్టించిర్రు. టూరిజం శాఖోళ్ళు భాగ్యనగరం పర్యాటకాన్ని డెవలప్ చేసుట్లా ఈ బ్రిడ్జ్ ను కూడా చేర్చిర్రు. జనాలు కూడా మస్తు వస్తున్నారులే. జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీని డైరెక్ట్ గా కలిసే ఈ బ్రిడ్జ్ మీదకెళ్లి పర్యాటకులే కాదు బగ్గ బండ్లు కార్లు కూడా తిరుగుతూనే ఉంటాయి. అంతా బాగానే ఉన్నది గాని విజిటింగ్ చేయనికే ఈడికొచ్చే జనాలతోనే తంట ఉన్నది. సెల్లు చేతిలో ఉంటే మూతి ముడిచి 2 ఏళ్లు విక్టరీ సింబల్ చూపించుకుంటా సెల్ఫీలు దిగుతారు. అసోంటిది కేబుల్ బ్రిడ్జ్ మీద ఉంటే ఫోటో కొట్టనోడు ఉంటాడా? కొడితే కొట్టిరు గాని ఆయంత పానం పోయేటట్టు ఎందుకు చేస్తున్నారో సమజైతలేదు. ఇగో ఈడు ఒక నేసం చూడురే. ఓ సారు మస్తునోలే హీరో లెక్క బ్రిడ్జ్ అంచున కూర్చొని ఫోటోకి ఫోజు కొడుతున్నాడు. ఆడికెళ్ళి జారి పడితే అదే ఫోటో గోడకెక్కుతుంది. అట్లా ఎక్కాలని కాదు గాని జాగ్రత్త పడాలని చెప్తున్నాము. రాత్రి పూట మస్తు జిగేల్మంటుంటే ఈ జిగుళ్ళ మధ్య నేను లేకుంటే ఎట్లా, ఫోటో కొట్టకుంటే ఎట్లా అనుకున్నదేమో ఒక ఆమె చూడుర్రే. నడి రోడ్ల నిలబడి ఫోటో తీపిస్తుంది. వెనకాల బండ్లు జోరు మీద నడుస్తున్నాయి. ఎవలన్నా హుషారు మీద వచ్చేటోళ్ళు చూడకుండా గుద్దితే ఏం కావాలి? పని కథమే కదా. అందుకే నువ్వు ఎంజాయ్ చేయుర్రి గాని ఇట్లా పానాల మీదకి వచ్చే పనులు మాత్రం చేయకుర్రి.